హెచ్పివి టీకాలతో మహిళల్లోని గర్భాశయ క్యాన్సర్కు పూర్తిగా చెక్కు పెట్టవచ్చని డిప్యూటీ డిఎంహెచ్ఓ ఓ ప్రశాంతి అన్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక దాకమరి లోవరాజు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్లో ఏర్పాటు చేసిన హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలేశ్వరం నగర పంచాయతీ టీడీపీ టౌన్ నాయకులు మూది నారాయణ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ 14 సంవత్సరాల వయసు గల బాలికలకు అందించబడుతున్న హెచ్పివి వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన సమర్థవంతమైన రోగ నిరోధక టీకాగా గుర్తించడం జరిగిందన్నారు. ఈ వ్యాక్సిన్ గర్భాశయ ముఖ క్యాన్సర్ను 70 నుంచి 30% వరకు తగ్గించగలదని అనేక పరిశోధనల ద్వారా నిర్ధారణ అయిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్డంగి అన్నవరం పిహెచ్సి డాక్టర్ శ్రీకాంత్, కాకినాడ జిల్లా తెలుగుదేశం ఆర్గనైజింగ్ సెక్రటరీ మామిడి లలిత, కౌన్సిలర్ ఎండగుండి నాగబాబు, పెండ్ర శ్రీను, రాయుడు చిన్న, హెల్త్ సూపర్వైజర్ విజయలక్ష్మి, ఎస్వి రమణ, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. రాబోయే కాలానికి పెద్ద టికెట్లు కూడా ఈ పిండి తిట్లు కాబట్టి దానివల్ల వచ్చేదానికి మాకు ఇబ్బంది లేకుండా రేపు వచ్చే ఆరోగ్యానికి ఈ గర్భసేవ చేసుకుంటే వచ్చే దేశానికి మాకు ఏ ఇబ్బంది లేకుండా వేదికగా చేసినటువంటి ఆరోగ్య డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సిబ్బంది అందరికీ కూడా పార్టీ కూడా ప్రత్యేక నమస్కారాలండి. మరి ఈనాటి కార్యక్రమం గురించి మరి గౌరీ గారు, అలాగే పిఎల్సి విజయ మేడం గారు కానీ, రాజేష్ మేడం గారు కానీ మా నుంచి చెప్పడం జరిగిందండి. చైర్మన్ గారు, గోపి గారు అందుబాటులో లేకపోవడం వల్ల మిగతా సభ్యులందరూ కూడా కార్యక్రమం రావడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఆడపిల్లలకి సంబంధించి ఈ గర్భాశయ క్యాన్సర్ ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యోగాలు ఇంట్లో ఉన్నాం. దీనికి రాకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం, మరి మన గవర్నమెంట్ మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ కానీ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇలా పెద్దలందరూ కూడా ఆలోచనతో మనకి బయట ప్రైవేట్ ప్రాక్టీసెస్ ఎప్పటి నుంచో వ్యాక్సినేషన్ జరుగుతుంది. కానీ ఇది అందరికీ చేయాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకి సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. అలాగే మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మన ఏఎన్ఎంస్, ఎంఎల్ఎస్ తర్వాత ఆఫీస్ కూడా ఎన్సిడిసి సర్వేలో భాగంగా కూడా ఇవన్నీ కూడా గుర్తిస్తున్నారండి. అయినప్పటికీ కూడా మనకి ఫ్యూచర్లో ఇప్పుడున్న పిల్లల రేపటి భవిష్యత్తు కాబట్టి ఎటువంటి క్యాన్సర్ రాకుండా ఉండడం కోసం ముందుగానే ప్రివెన్షన్ కోసం మనకి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు. తర్వాత ఈ వ్యాక్సిన్ మన సినీలో వేస్తారంటే, అలాగే 14th బర్త్డే కంప్లీట్ అయిన వాళ్ళకంటే మనకి ఇనీషియల్ స్టేజ్ ఫస్ట్ దశలో మాత్రం ఈ పిల్లలకి వేస్తారు. తర్వాత నుంచి మనకి గ్రాఫ్ట్ అవుతుంది చేయాలంటే మనకి గవర్నమెంట్ వాళ్ళు